హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను స్నేహ వాళ్ళ పాప అన్నప్రాసన గురించి మాట్లాడేదానికంటే ముందు నేనేది రియల్గా ఫీల్ అయ్యానా అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది నా మనసులో నేను ఆ రోజు ఫీల్ అయినది చెప్పబోతున్నాను మీతో. ఒక అమ్మాయికి పెళ్ళి అనేది ఎంత పెద్ద స్టెప్పో, పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి కేరింగ్లో హెల్ప్ చేసే పేరెంట్స్ కూడా అంతే పెద్ద ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అది నేను రోజు ఏదో వెళ్ళిపోతుంది నా లైఫ్ అనుకుంటూ ఉన్నాను. బట్ ఈరోజు ఈ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నేను లిటరలీ తిరిగి వచ్చేటప్పుడు నాకైతే ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే ఎక్కడెక్కడో డ్యూటీ పర్పస్ మీద వెళ్ళి పిల్లల్ని చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నాం కదా. కాకపోతే ఏంటంటే మన పేరెంట్స్ వచ్చి మనకు కొంచెం రిలాక్సేషన్గా పిల్లల్ని చూసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. అసలు ఆ స్ట్రెస్డ్ అవుట్ నుంచి ఎంత బయటపడతామంటే అంత బయటపడ్డాము. ఇక్కడ స్నేహకు వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి, వాళ్ళ డాడీ ఓ పక్కన బేబీని చూసుకుంటుంటే ఇలా వాళ్ళ మమ్మీ ఓ పక్క వంట చేస్తుంది చక 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 అని. అసలు నేను ఎంత స్ట్రెస్డ్ అవుట్ అయి ఉన్నాను రా ఇన్ని రోజులు. బాబోయ్, ఆ పేరెంట్స్ ఉంటే ఇలా ఉంటుందా మనకి. మన నాన్న లేడు కదా. ఫస్ట్ టైం నిజంగా నాకు మా డాడీ నా పెళ్ళి ముందే చనిపోయాడు. అంటే దాని తర్వాత గ్రాండ్ పేరెంట్స్తో పిల్లలు ఎలా ఉంటుందనే ఫీలింగే నాకు తెలీదు. మెయిన్ మన అమ్మా నాన్న, ఎవరైతే అమ్మాయికి అమ్మా నాన్న ఉంటారో వాళ్ళతో ఉండే రిలేషన్ ఇంకెక్కడి నుంచి రాదు అసలు. ఎంత ఫ్రీగా మూవ్ ఆన్ అని మన మనసులో మాట చెప్పుకోవచ్చు. మన పిల్లల్ని ఇలా పెంచుకోవాలి, అలా పెంచుకోవాలి, ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి. ఎంత హ్యాపీగా ఉండొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మనసు చాలా లైట్ అనిపించింది. ఇన్ని రోజులు నేను ఏదో చాలా పెద్ద స్ట్రెస్డ్ అవుట్ అయిపోయాను. ఒంటరిగా నేనే బేబీని చూసుకుంటూ ఇలా అలా అనిపించేది నాకు. ఓకే, మీ మమ్మీ వచ్చి ఉండొచ్చు కదా అనుకుంటారు. బట్ మా మమ్మీకి కూడా హెల్త్ బాగలేదు. తను కూడా కొంచెం డిప్రెషన్లో ఉంటుంది. ఎందుకంటే మా నాన్న చనిపోయిన తర్వాత తన హెల్త్ మొత్తానికి డ్యామేజ్ అయిపోయిందని చెప్పచ్చు. సో అక్కడ కూడా మా నాన్నమ్మ ఉంటుంది కాబట్టి తను రాలేదు. బేబీని ఒక్కదాన్నే పట్టుకొని మేనేజ్ చేసుకుంటూ రోజు ఇలా లీడ్ చేస్తుంటే నాకు ఎంత స్ట్రెస్ అనిపించేది అంటే అంత అనిపించేది. ఇక్కడ నేను వీళ్ళని చూసి నాకైతే స్నేహకు అంత రిలీఫ్ వస్తుంటే నాకు అనిపించింది, అరే బాబు ఇంత రిలీఫ్ అనిపిస్తే మనం ఇంకా ఏదన్నా చెయ్యొచ్చురా లైఫ్లో అనే ఒక హోప్ అనేది అనిపించింది నాకైతే అక్కడ. నేను ఆ స్నేహతో కూడా అన్నాను, నాకు ఈ మాత్రం సపోర్ట్ దొరికితే మాత్రం నిజన్స్ ఉంటే అసలు పీక్స్లో ఉంటుంది మన రిలాక్సేషన్ అనేది. అసలు నాకు ఆ రోజు ఎందుకురా మా నాన్న లేడు నాతో అనిపించింది ఫస్ట్ టైం. అంటే రోజు ఫీల్ అవుతుంటాను, ఫస్ట్ టైం పేరెంట్స్ ఒక అమ్మాయికి ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది లైఫ్లో అనేది నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫేస్ చేశాను ఆ ఫేజ్ని. సో ఆంటీ మార్నింగే లేచి బూరెలు ఆ రోజు ఏ ఐటమ్స్ అయితే చేశారో ప్రతి ఒక్కటి ఆంటీ చేశారు. నెక్స్ట్ వస్తే స్నేహ జస్ట్ అని చెప్పలేను కానీ తనకు కూడా వర్క్ ఉన్నింది. రెడీ అయ్యి బేబీని రెడీ చేసుకొని వచ్చి మేనేజ్ చేసుకోవడమే ఉన్నింది తన వర్క్ అయితే. నాకు అలా ఉండదన్నమాట. మా మమ్మీ ఎలాగో అంత యాక్టివ్గా ఉండదు, నా పరిస్థితి అలా అసలే ఉండదు. ఇలా పేరెంట్స్ నుంచి మనకు సపోర్ట్ దొరికితే మాత్రం సెకండ్ బేబీని ప్లాన్ చేయడంలో అసలు వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదన్నమాట ఎవరికి కూడా. మోస్ట్లీ ఆ సపోర్ట్ దొరక్కపోవడం వల్లే సెకండ్ బేబీ అంటే కూడా ఇప్పుడు ఇంత టైం గ్యాప్లు ఇవన్నీ తీసుకుంటున్నారు. నాకు అర్థమవుతుంది ఇప్పుడిప్పుడు ఒక బేబీని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. సింపుల్గా చెప్పేయడం అంతకంటే ఈజీ, కానీ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అది ఆ ఫేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఈ ఫేజ్ చాలామంది క్రాస్ చేసే వెళ్ళి ఉంటారు నాకంటే ముందు, నెక్స్ట్ చేసేవాళ్ళు కూడా. బట్ నేను చెప్పేది ఒకటి, మన అమ్మ నాన్న మనకు తోడుగా ఉంటే మాత్రం ఏదైనా చేయగలం. అది మాత్రం నిజం. నేను ఫీల్ అయింది మీతో షేర్ చేసుకుంటున్నాను. సలహాలు సూచనలు ఎవరైనా ఇస్తారు, బట్ ఆ ఫేజ్ని మాత్రం ఫేస్ చేసి దాని నుంచి మేము ఉన్నాము అని సపోర్ట్ మాత్రం ఎవరు ఇవ్వరు. సో మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఓకే అనుకున్నప్పుడు మాత్రమే పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. తర్వాత సఫర్ అవ్వాల్సింది మీరు. మేముంటాం, మేము చేస్తాం, మేము చూసేస్తాం అంటారు, బట్ ఎవరు ఉండరు. సో ఇలాంటి పేరెంట్స్ సపోర్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా సాధించవచ్చు. ఒక అమ్మాయికి మాత్రం నిజంగా లైఫ్లో మదర్ అనే రోల్ మాత్రం చాలా 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 పెద్ద రోలు. అంత ఈజీ కాదు అసలు. మనకి మన మదర్ సపోర్ట్ ఉంటే మాత్రం నిజంగా అది చాలా ఈజీ అవుతుంది. ఆంటీ అంకుల్, మీరు అస్సలు అబ్బాయిలు లేరని ఫీల్ అవ్వకండి. మీకు అసలు ఎవరన్నారు అసలు అబ్బాయిలు లేరని? ఇద్దరు అమ్మాయిలే. మీరు అసలు ప్రశాంతమైన జీవితం మీరున్నారు ప్రశాంతంగా మీ పిల్లల్ని చూసుకుంటూ. అబ్బాయిలు ఎవ్వరు దీన్ని బీట్ చేయలేరు కూడా ఎప్పటికీ.
మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే స్నేహకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటుంది కూడా నాకు తెలుసు, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను నాకు ఇలాంటి సపోర్ట్ లేదు అనేది. నాకు ఇలాంటి సపోర్ట్ కావాలంటే డెఫినెట్గా నేను ఇంటికి రండి అంటారు. బట్ అయినా కూడా మన హస్బెండ్ని వదిలేసి వెళ్తే మన థాట్స్ అన్నీ తన చుట్టే తిరుగుతూ ఉంటాయి, కానీ అక్కడ కూడా ప్రశాంతంగా ఉండలేము. సో అదేది ఇక్కడే ఉండొచ్చు అనిపిస్తుంది మనకి. నాకు అదే ఇష్టం. ఇయర్ రింగ్స్ ఫ్రమ్ మీషో, నెక్స్ట్ సెట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్, నెక్స్ట్ సెట్ గోల్డ్ ఫ్రమ్ నర్సన్నపేట శ్రీ గుట్ల నాగరాజు షాప్, సారీ ఫ్రమ్ మీషో, వర్క్ ఫ్రమ్ స్నేహ, కాసుల హారం, ఫ్లవర్స్ పూల షాపోడు. ఇక అంశు అయితే ఫంక్షన్లో బాగా కోఆపరేట్ చేసింది. అందరూ మంచిగా ఎంకరేజ్ చేశారు. తనకు నచ్చింది తను పట్టుకుంది. ఫస్ట్ డబ్బులు, సెకండ్ వచ్చి బూరెలు, థర్డ్ వచ్చి భగవద్గీత. ఓకే, నెక్స్ట్ ఏంటంటే జోహిని, స్నేహ ఫ్రెండ్, ఇంకా స్నేహ వాళ్ళ డాడీ చాలా బాగా కేర్ఫుల్గా చూసుకున్నారు. నాకు కొంచెం బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ మమ్మీ అయితే చాలా ఫాస్ట్గా క్విక్గా ఫుడ్ చేసేసింది. నెక్స్ట్ వెళ్ళి ఫాస్ట్గా కూడా రెడీ అయిపోయి వచ్చేసారు. చకచక రెడీ అవుతారు. ఆంటీకి కూడా వాళ్ళ పిల్లలు మంచిగా రెడీ అయిపోయి ఫొటోస్, రీల్స్ చేస్తే చాలా ఇష్టం ఆంటీకి. ఇలా మోడర్న్ మమ్మీస్ చాలా అవసరం ఈ జనరేషన్కి. వెళ్ళడం, కనుగుడ్లు బీకేయడం, ఇదే తన వర్క్ అయితే. నెక్స్ట్ అచ్చి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈ ఫంక్షన్ని. ఫైనల్గా స్నేహకు కొన్ని మెమరీస్ ఉండాలని చెప్పి ఇట్లా వాళ్ళ బేబీతో కొన్ని క్రియేట్ చేశాను. నిజంగా మమ్మీస్కి అయితే కొన్ని మెమరీస్ని ఇలా క్రియేట్ చేయాలబ్బా. ఇలాంటివి చూసుకోవడానికి కొంచెం బెస్ట్ మూమెంట్స్ లాగా ఉంటాయి. నెక్స్ట్ స్నేహ ఆ ఫంక్షన్ వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చింది. ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తారో నాకైతే రీజన్ తెలియదు. బట్ ఇప్పుడు ఇది ట్రెండీ ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. సో ఇలా ఈ ఫంక్షన్ అయితే ఎండ్ అయింది. రిటర్న్ గిఫ్ట్తో పాటు నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా దొరికింది. గిఫ్ట్ అనొచ్చో ఇంకేమనొచ్చో తెలియదు. నాకు ఇష్టమైన ఫేవరెట్ ప్రాన్స్ అయితే పంపించింది. అది కూడా టైగర్ ప్రాన్స్ పంపించింది. నెక్స్ట్ ఏంటంటే ఏజ్ అనేది ఒక జస్ట్ నెంబర్ అనేది ఆంటీ అంకుల్ ప్రూవ్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ని వాళ్ళు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూమెంట్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఆంటీనే ఉండారు. ఇలా నా డేని అయితే ఫినిష్ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. బై బాయ్.